పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది. 2027లో ఎన్నికలు జరుగుతాయి. తప్పకుండా కాకుండాంటే 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతోంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33%, అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3 అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు అక్కడనే.